ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నేను కొన్ని రోజులు ఈ సిటీలోనే ఉంటాను. నాతో ఏదైనా అవసరం అనుకుంటే నాకు కాల్ చేయి. తప్పకుండా సిద్ధు. నా ఫోన్ నెంబర్ నీ దగ్గర ఉందా? నీ నెంబర్ ఎందుకు మిస్ చేసుకుంటాను? నువ్వు నాకెప్పుడు స్పెషల్. థ్యాంక్స్. ఇక్కడ పక్కనే నేనుండే గెస్ట్ హౌస్. ఒకసారి వీలు చూసుకొనిరా. వీలు చూసుకుని కాదు, వీలు చేసుకుని మరీ తప్పకుండా వస్తాను. సింధు ఇంకా ఈ లాయర్కి టచ్లోనే ఉందన్నమాట. ఇప్పటికీ వీళ్ళ మధ్య రిలేషన్ కంటిన్యూ అవుతూనే ఉందన్నమాట. సింధు, ఇవాళ నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది తెలుసా? ఓ అవునా? దేనికి? నిన్ను చూశాను, కలిశాను, మాట్లాడాను, అందుకు. నాకు కూడా సేమ్ ఫీలింగ్ సిద్ధు. నిన్ను మళ్ళీ ఇలా కలవడం నిజంగా నేను లక్కీ. అవును, మరి ఎంతైనా నీ ప్రియుడు కదా. ఆ ప్రేమ మోహం ఎక్కడికి పోతాయి? సార్, చెప్పండి. డాక్టర్ గారు మిమ్మల్ని రేపొచ్చి కలవమన్నారు. ఓకే. ఓకే సింధు, నేను వెళ్ళొస్తాను. సిద్ధు ఎలాగో ఈ సిటీలోనే ఉంటున్నాడు కాబట్టి ఆ డాక్టర్ కేసు విషయం తనకి చెప్తే ఏదైనా హెల్ప్ చేసే ఛాన్స్ ఉంది. సింధు, ఏంటి అలా చూస్తున్నావు? ఆహా, ఏం లేదు. లేదు, సంథింగ్ ఇస్ దేర్. ఏంటో చెప్పు సింధు. ఇప్పుడు కాదు, మనం కలిసినప్పుడు చెప్తాను. మాటిచ్చావు సింధు, మర్చిపోవద్దు. మనం తప్పకుండా కలవాలి. కలుస్తానని చెప్పాను కదా. మిస్ కొట్టావుగా. డోంట్ వరీ, మాటిచ్చాను కదా, నిలబెట్టుకుంటాను. ఓకే సింధు, జాగ్రత్త. బాయ్ బాయ్. సింధు మారిందని నేనే అనవసరంగా పొరపాటు పడ్డాను. తన విషయంలో పాజిటివ్గా మారి తప్పు చేశాను. ఆ సిద్ధార్థతో జాలీగా తిరిగే సింధు మీద నేను జాలిపడింది. తన గురించి మంచిగా అనుకున్నాను. లేదు, సింధు ఇంకా అలాగే ఉంది. పిల్లల్ని దక్కించుకోవడానికే నాతో ఫేవర్గా ఉన్నట్టు నటిస్తూ వచ్చింది. ఆ సాధు మాటలు నమ్మి నాకేదైనా ప్రమాదం జరుగుతుందేమో అని సింధు భయపడుతుంటే అదంతా నిజమేనేమో అనుకున్నాను. సింధు భయం నా గురించి కాదు, నా వల్ల పిల్లలు తనకి ఎక్కడ దూరం అయిపోతారో అన్న భయం. అంతే, నాకు అర్థమైపోయింది. నీ మొత్తం నాటకం నాకు అర్థమైంది సింధు. నీ గురించి వేరే ఆలోచనతో వచ్చాను ఇక్కడికి. ఆ ఆలోచన అంతా ఆవిరి చేసేసావు. సింధు, యష్ రాలేదా? కాల్ చేశాను, బయలుదేరాడు కూడా. కాసేపట్లో వచ్చేస్తాడు. ఓహ్. డాడీ, నువ్వు ఇంటికి రాగానే మనందరం కలిసి ఏదైనా టెంపుల్కి వెళ్దాం. అలాగే తల్లి. సరే, ఏ టెంపుల్కి వెళ్దాం? ఏ టెంపుల్ కైనా పర్వాలేదు, నీకు బాగై నువ్వు మళ్ళీ నడిస్తే దేవుడి దగ్గరికి వస్తానని మొక్కుకున్నాను. నీతో వెళ్ళి ఆ మొక్కు తీర్చుకుంటాను.
కోసం మొక్కుకున్నావా? ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఇలాంటి దారుణమైన పరిస్థితి నుంచి నువ్వు బయటపడ్డావు. మంచి వాళ్ళకి ముందు కష్టాలు రావచ్చేమో కానీ చివరికి గెలిచేది మాత్రం వాళ్లేనండి. యష్, వచ్చావా? నీకోసమే చూస్తున్నాం. నీకో సర్ప్రైజ్. అంకుల్ నేను చెప్తాను. నేను చెప్తాను. లేదు నేనే చెప్తాను. ప్లీజ్ నన్ను చెప్పనియాను. ఎవరో ఒకరు చెప్పండి. సరే సింధు, నువ్వే చెప్పు. వాస్తవ్ గారు త్వరలో లేచి నడవబోతున్నారు యష్. వాట్? అవును యష్, ఆయన కాళ్ళల్లో చలనం వచ్చింది. కావాలంటే చూడు. కొద్ది రోజుల్లోనే ఫుల్గా రికవర్ అవుతారని డాక్టర్లు చెప్పారు యష్. అప్పుడు డిశ్చార్జ్ అవ్వచ్చని కూడా చెప్పారు. యష్, నువ్వు సింధు చేసిన హెల్ప్ వల్లే మళ్ళీ నేను కోలుకున్నాను. నీ రుణం తీర్చుకోలేను. నాకిచ్చిన మాట కోసం అటు నా కంపెనీని ఇటు నా వాళ్ళని ఎంతో జాగ్రత్తగా బాధ్యతగా చూసుకున్నావు. థ్యాంక్ యూ యష్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఓకే. యష్, నాదో కోరిక తీరుస్తావా? ఏంటిది? మాటివు యష్, అది నెరవేరుస్తానని. ఈ మాటలు ఇవ్వడాలు, ఒట్లు వేయడాలు, వీటి మీద నాకు నమ్మకం పోయింది. నిజం చెప్పాలంటే అసలు మనుషుల మీదే నాకు నమ్మకం పోతుంది. చెప్పు వాస్తవ్, ఏంటి నీ కోరిక? సింధు నువ్వు మీరిద్దరూ మళ్ళీ భార్యాభర్తలుగా ఒక్కటైతే చూడాలనుందేష్. అది జన్మలో జరగదు. అది జన్మలో జరగదు. జన్మలో జరగదు. జన్మలో జరగదు. ఈ తిరుగుబోతుని, నయ వంచకురాల్ని మళ్ళీ నా లైఫ్లో దగ్గర కూడా రానివ్వను. దగ్గర కూడా రాను. దగ్గర కూడా రాను. దగ్గర కూడా రాను. అది కాదేష్. వాట్సాప్ ప్లీజ్, ఇంకా టాపిక్ వదిలే. నీకు త్వరలోనే నయం అవుతుంది అంటున్నారు కదా. నువ్వు డిశ్చార్జ్ అయిన వెంటనే వచ్చి నీ కంపెనీని నువ్వు హ్యాండ్ ఓవర్ చేసుకో. నేను నీకు చేయగలిగినంత హెల్ప్ చేశాను. అవకాశం ఉంటే నీతో పాటుగా నీ వాళ్ళని కూడా నీ ఇంటికి తీసుకెళ్ళు.
అమ్మే తింటావా? నేను ఇడి ఇంత కోపంతో ఉంటే అసలు నీకు ఎట తిరుగుతవుతున్నదమ్మే? ఆకలేసింది తింటున్నాను, అది కూడా తప్పేనా అమ్మే? అయినా ఆ సింధు మీద కోపం నా మీద చూపిస్తే ఏం లాభం? వచ్చిన తర్వాత దాని మీద చూపించు. అయినా నీకు ముందు నుంచి చెప్తూనే ఉండాను, మనకి ప్రేమలు పెళ్లిళ్ళు సెట్ అవ్వవు అని. వచ్చినంత వరకు డబ్బు దండుకుని వెళ్ళిపోదామని. నా మాట విన్నావా? లేదే. ఆ యష్ మీద మనసు పారేసుకుంటావు, ఇప్పుడేమో బాధపడతా ఉండవు. చెంత చచ్చిన పులుపు సావదన్నట్టు భార్య సింధుని కాదనుకున్న యష్ ఇంకా దాని మీద కోరిక మనసులో ఉండదమ్మే. అందుకే నిజాయితీగా ప్రేమించిన నిన్ను కాదని నిండా ముంచిన దాని వెంట పడతా ఉండాడు. అమ్మే, నువ్వు ఒట్టి అమాయకురాలువి. యష్ని నమ్మేసుండవు. నిన్ను నటించే పిల్లల తల్లిగానే చూస్తుండాడు, ఆ సింధుని పెళ్ళంగానే అనుకుంటా ఉన్నాడు. అందుకే నీ పుట్టినరోజు నాడు వాళ్ళు రాత్రంతా బయట గడిపి రావడం, యష్ మేడ మీద దాని బొట్టు. వద్దమ్మి, వద్దు. చెప్తుంటే నాకే బాధేస్తా ఉండాది. వింటే నువ్వెంత ఫీల్ అవుతావో. యశ్ అభిరాని వస్తే అన్నీ అడిగేస్తానా? నిలదీసి ఆయన మనసులో సింధు స్థానమేంది, నా స్థానమేంది అన్నీ నేను తెలుసుకుంటానా? అమ్మే, దాత మీ అబ్బాయి గురించి మీతో మాట్లాడాలి. రిషి, మీరు రూమ్లోకి వెళ్ళి ఆడుకోండి. ఏంటో చెప్పు. ఈ మధ్య మీ కొడుకు ప్రవర్తన నాకేమీ నచ్చట్లేదు దావత. బాగా మారిపోతా ఉంటాడు. ఎప్పుడు లేంది సింధుకి సపోర్ట్ చేసి మాట్లాడటం, సింధుతో కలిసి వెళ్ళటం, ఇద్దరు బయట రాత్రంతా గడపటం. ఇందాక కూడా సింధు వెళ్ళిపోగానే ఆయన దాన్ని వెనక వెళ్ళటం ఏంది దావత? నిజంగా సింధు మీద ఆయనకి అంత ప్రేమే ఉంటే బయటికి చెప్పమనండి. ఈ దొంగ చట్టు సరసాలు సంసారాలు ఎందుకో? మీ అబ్బాయి ఇలాగే అనుకుంటే ఇంక నేను మీ ఇంట్లో ఉండి ఏంటి ప్రయోజనం? వెళ్ళిపోతాను. సంధ్య, ప్రస్తుతం నా మూడేం బాగాలేదు అసలు. తర్వాత మాట్లాడుకుందాం. లేదు దావత, ఇది ఇప్పుడే తేలిపోవాలా. చెప్తే అర్థం కదా నీకు? సింధుకి మా వాడు దగ్గరైతే నీకన్నా ముందు బాధపడేది నేను. నేనుండగా అలా జరగనివ్వను. నన్ను విసిగించుకో. పోతే పో. మీకోసమే ఎదురు చూస్తున్నాం నాన్న. సింధు అమ్మ, అను మీతో రాలేదా నాన్న? వాళ్ళొస్తే అందరం కలిసి సరదాగా బయటికి వెళ్దాం అనుకున్నాం కదా. ఒకసారి అమ్మకి, సింధు అమ్మకి ఫోన్ చేయి నాన్న. రిషి, ఇంకోసారి సింధు పేరెత్తావంటే చంపేస్తాను. నువ్వు సింధు అమ్మ ఫ్రెండ్లీగానే ఉంటున్నారు కదా నాన్న. మీరు మళ్ళీ ఎందుకు కోపం వస్తుంది మీకు? సింధు సింధు సింధు, నీకు చెప్తే అర్థం కదా? మళ్ళీ సింధు అన్నావంటే నీ చంప. రే యష్, ఆగరా. యష్, ఎందుకురా రిషిని కొడుతున్నావు? నీకేమైనా కోపం ఉంటే ఆ సింధు మీద చూపించు, పిల్లల మీద కాదు. రిషి, సిసి, అయినా ఏమైందిరా నీకు? నీలో ఇంత కోపాన్ని నేనెప్పుడు చూడలేదు అసలు. నిన్నటి దాకా దాంతో పూసుకొని బాగానే వెనకేసుకొచ్చావు కదా, ఇప్పుడేమైంది?
ఎంత కోపం వస్తే మాత్రం చంపేస్తాను అంటారా? రిషికి నాన్న మీరు ఆ మాట అనొచ్చా? రిషి, శశి, మీరు లోపలికి వెళ్ళి చదువుకోండి. వెళ్ళండి, చదువుకోండి. రే యష్, అసలు ఏం జరిగిందిరా? మిగిలినదా శోకం, కాలమే కాటు వేసేనా, కళ్ళలో గంగ పొంగేనా, నిన్న తోడున్న దైవాలే నేడు ప్రాణాలు తీసేనా, వేదన కాదలు మాధవులే, న్యాయ దేవత కళ్ళున్న చూడదులే, ఆవుతో కపామంటూ సాక్ష్యమివ్వగలవు, పొదుగులోంచి కరళాన్ని పిండి చూపగలవా, ఇంటి నుంచి వెలివేసి వెళ్ళగొట్టగలవు, మనసులోని నా రూపం చెరిపి వేయగలవా, అంతరాత్మ ఓనాడు నిన్ను నిలదీసేన, నేరం ఏమిటని, నా నేరం ఏమిటని. యష్కి ఏమైంది? వాస్తవ్ గారితో నా గురించి ఎందుకలా మాట్లాడాడు? ఈ మధ్య నా విషయంలో కొంత పాజిటివ్గానే ఉంటున్నాడు, నన్ను సపోర్ట్ చేస్తున్నాడు. తన భార్యలా కాకపోయినా సాటి మనిషిగా నాకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. సడన్గా యష్లో ఈ మార్పు ఎందుకొచ్చింది? ఆ డాక్టర్ని కలుస్తానని వెళ్ళాడు, అక్కడేమైనా జరిగిందా? ఇంకా ఈ డాక్టర్ వాళ్ళు రాలేదేంటి? ఈ ప్లేస్కి రమ్మని ఫోన్ చేసి కూడా చాలాసేపు అయింది. ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు? ఎందుకురమ్మా ఇలా చేశావు? ఆ దమయంతి ఇచ్చే డబ్బు తీసుకుంటే మనకి బెయిల్ వచ్చేది, ఈ బాధలు తప్పేవు కదా. లేదండి, సింధుకి మళ్ళీ నేను ద్రోహం చేయలేను. ఇక దమయంతి కానీ యష్ కానీ మనకి హెల్ప్ చేయరు. మనకి సాయం చేయడానికి ఉన్నది ఒక సింధు మాత్రమే. నువ్వు ఎమోషన్లో తనకి పిల్లలకు సంబంధించిన నిజం చెప్పేకు. పొరపాటును నువ్వు చెబితే పిల్లల మీదున్న అమ్మ ప్రేమతో వాళ్ళని దక్కించుకునే ప్రయత్నంలో మనకి సాయం చేయడం మర్చిపోతుంది. మనం ఈ కేసు నుంచి బయటపడ్డాకే సింధుకి నిజం చెప్పాలి, అర్థమైందా? అలాగేనండి. సింధు, ఏంటండి ఇంత లేట్ చేశారు? అంతా ఓకేనా? మీకు డబ్బు అందిందా? లేదమ్మా, ఆ దమయంతి మళ్ళీ మమ్మల్ని మోసం చేసింది. యశ్ వాళ్ళ అమ్మ
మళ్ళీ మిమ్మల్ని మోసం చేయడం ఏంటండి? అవునమ్మా, కొడుకుతో పాటే ఆవిడ కూడా వచ్చింది. యష్ వాళ్ళ అమ్మని తీసుకొచ్చాడా? అవునమ్మా, యష్ ఏదో ప్లాన్తో ఉన్నాడు. అందుకే తల్లికి మా గురించి అంతా చెప్పేసినట్టున్నాడు. ఆఖరి నిమిషంలో ఆమె వచ్చేసింది. ఆ తల్లి కొడుకుల వల్ల మాకు ఎలాంటి సాయం అందదమ్మా. పైగా వాళ్లతో మాకు ప్రాణభయం కూడా ఉంది. అందుకే వాళ్ళ నుంచి తప్పించుకుని పారిపోయి వచ్చాం. ఏంటండి మీరు అనేది? ఆ దమయంతి మమ్మల్ని చంపించాలని రౌడీలతో వచ్చింది. యష్ మీకు హెల్ప్ చేస్తానని చెప్పి చివరికి వాళ్ళ అమ్మ మాటలకి లొంగిపోయి నన్నే మోసం చేస్తాడా? ఇలా మాట మార్చడానికి నీకు సిగ్గుగా లేదు? నీతులు మాట్లాడినంత మాత్రాన నువ్వేం పతివ్రతమైపోవు. అయినా నీలాంటి బజారు మనుషులకి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. యష్!